మెగా 6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. విశాఖపట్నం వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకమైన శివ వైజాగ్ బౌన్సర్స్ ఓపెన్ మిస్టర్ ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలు బాడీ బిల్డింగ్ పోటీలను ఫిబ్రవరి 23న జరగనున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఈరోజు అనగా 8/1/2026 గురువారం నాడు ఉదయం MVP బీచ్ రోడ్లో గాదిరాజు ప్యాలెస్లో విశాఖపట్నంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వివరాలను వారి మాటల్లో. అలాగే సెక్రటరీ కోటిరెడ్డి గారు, అట్లాగే నేషనల్ జడ్జి, అనేకమైన సెలబ్రిటీ కోచ్, విశాఖకు తలమానికమైన మా ఈశ్వర్ గారు, అట్లాగే పెద్దలు చిన్నబాబు గారు, మన కపుల్ సెక్రటరీ బాబీ గారు, అట్లాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి చెందిన నా సహోదరులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో చిన్నవాళ్ళైనా కూడా వయసులోని తల వంచి నమస్కారం చేయాల్సింది బౌన్సర్స్ అసోసియేషన్ విశాఖపట్నం సభ్యులకి, అట్లాగే ఈ కార్యక్రమానికి దాత శ్రీ శివగారు. వయసులో చిన్న ఆయన కానీ మనసు చాలా పెద్దది. ఎందుకంటే ఆర్థిక అవసరాలు ఎంత ప్రాముఖ్యత వహిస్తున్నాయో సమకాలీన సమాజంలో మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నాను ఈ కళని ఆదుకోవడం కోసం అంటూ ముందుకు వచ్చి అత్యధిక పారితోషికం ఇంచుమించుగా 1,70,000 రూపాయలు కేవలం మొదటి 2-3 స్థానాలకి, అలాగే 10 గ్రూపులకి మొదటి 2-3 స్థానాలకి అపారమైన పారితోషికాలతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా, అంటే ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యంలో ఉన్న పరిస్థితిలో ఇంత దాతృత్వంతో వచ్చిన మొట్టమొదటిసారిగా ది ఆంధ్ర బాడీ అసోసియేషన్ తరఫున సభ్యులందరి తరఫున వారికి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విశాఖ బౌన్సర్స్ అసోసియేషన్ సభ్యులు చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్కి వచ్చేట వల్ల బౌన్సర్స్ అనగానే టైం అకాలమైన భోజన సదుపాయాలు లేకపోతే అకాలంగా తీసుకోవడం వల్ల కొంత ఇదవుతారు, కానీ ఫీడ్ అవుట్ అవుతారు. బట్ ప్రతి సభ్యుడు కూడా చక్కగా ఉన్నారు, మంచి శరీర స్వస్థ ఉన్నారు. కాబట్టి మొట్టమొదటి వాళ్ళు అభినందిస్తున్నారు అందరినీ కూడాను. అలాగే ఈ బాడీ బిల్డింగ్ పోటీలు అంటే ఏంటి, అసలు ఎందుకు మనం చేయాలి అంటే రెండు విషయాలు మీకు తెలియపరుచుకుంటున్నాను. మొట్టమొదటిగా అలాగే ఆరోగ్యం తాలూకా ఒక స్తంభం లాంటిది. దీన్ని సమాజంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విధిగా పాటించాల్సిన అవసరంగా అనేకమైన జిమ్ములు, కోచ్లు నిరంతరం కృషి చేస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే కోవిడ్ తర్వాత మరింత, అంటే ఇంతకుముందు వరకు కూడా 40 సంవత్సరాలలోకి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయకూడదు డాక్టర్లు చెప్పేవారు. కానీ మేము అప్పుడు కూడా బీయింగ్ సైంటిస్ట్, యాక్చువల్గా నా ఆక్వాకల్చర్ సైంటిస్ట్ కాబట్టి మొదటి నుంచి కూడా చెప్తున్నాం, మజిల్ అంటే మన శరీర కండరం లూజ్ అయితే సర్కోపైన అనే వ్యాధులు గురవుతాము, అక్కడి నుంచి అన్ని వ్యాధులు వస్తాయని చెప్పని. సో అందువల్ల ఏంటంటే ఇది ఈ జిమ్లన్నీ కూడా చక్కగా ఈ సర్వీసెస్ పెంపొందించేస్తారు. కానీ యువకులు స్పోర్ట్స్ కోటాలో కానీ, లేకపోతే ఉద్యోగుల్లో కానీ, లేకపోతే ఏంటంటే వారి తాలూకా భావి జీవితాలు క్రమబద్ధీకరించడం కోసం ఒక వేదిక కావాలి. వాళ్ళు జిమ్లో చేసిన దాన్ని ప్రదర్శించడం కోసం వేదిక కావాలి. అయితే దురదృష్టం ఏంటంటే ఈ వేదికలు అన్నీ కూడా ధనాపార్జనే ముఖ్య ఉద్దేశంతో ఉన్న సమయంలో ఒక వెలుగు రేఖలా గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ కేవలం భారతదేశంలో బాడీ బిల్డర్ని క్రమం తప్పకుండా జూనియర్ విభాగంలో 20 సంవత్సరాల జూనియర్ విభాగంలో జూనియర్ నేషనల్స్, అలాగే పైబడిన సీనియర్ నేషనల్స్ అంటే వెస్ట్ ఇండియా, జూనియర్ వెస్ట్ ఇండియా, అలాగే మిస్టర్ వరల్డ్, సౌత్ ఏషియా పోటీల క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఏకైక సంస్థ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్. దీనికి గతం వరకు ప్రభుత్వ గుర్తింపు ఉండేది. కానీ ఏంటంటే ఈ అల్లరి చిల్లరి సంస్థలు రావడం వల్ల ఏంటంటే ధనాపార్జనే, దీనికి ఒక ఆడిటింగ్, ఒక అకౌంటెన్స్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి అసోసియేషన్ కూడా మెయింటైన్ చేయకుండా మేము అనుకుంటూ వచ్చి రావడం వల్ల ఏంటంటే క్రీడా ప్రమాణాలు మందగించి క్రీడాకారులకు కనుమరుగు పరిస్థితి వస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి నిరంతరం కృషి చేస్తూ మాట్లాడకుండా కేవలం కార్యక్రమాల ద్వారానే తమ పరిధిని విస్తృతం చేసుకుంటున్న సంస్థ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్. దానికి అనుబంధ సంస్థ అయిన ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్, మన ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్, అలాగే వాటికి అనుబంధ సంస్థ మన విశాఖ ఫిట్నెస్ అండ్ బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ అసోసియేషన్. సో ఈ పోటీలు నిజంగా మొట్టమొదటి ఏంటంటే క్రీడాకారులకి ఖచ్చితంగా, అంటే వచ్చే వాళ్ళందరూ కూడా ఆర్థిక పరిస్థితులతో పోరాడుకుంటూ వస్తారు. ఎందుకంటే వాళ్ళ డైట్ అన్ని కూడా కాస్ట్లీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక కోడిగుడ్డు తినాలంటే 7.5 రూపాయలు అయిపోయింది ఈరోజు. సో నేను మిస్టర్ వరల్డ్ వెళ్ళేటప్పుడు 32 కోడిగుడ్లు తినేవాడిని, ఎగ్ వైట్స్.
సో నేను అంతర్జాతీయ క్రీడాకారుని, అలాగే మన ఈశ్వర్ గారు కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించారు. అలాగే శివశంకర్ గారు, పెద్దలందరూ చాలా మంది ఇక్కడ వైజాగ్ అసోసియేషన్లో మన కోటిరెడ్డి అయితే 2 సార్లు నేషనల్ ఛాంపియన్, గోల్డ్ మెడల్ వేశారు ఆయన. అలాగే రేపు అంతర్జాతీయ పోటీలు కూడా వెళ్తున్నారు ఆయన. సో అందువల్ల ఏంటంటే ఈ వైజాగ్ అసోసియేషన్ అనేది క్రీడాకారులు, అత్యున్నతమైన క్రీడాకారుల సమాహారం కాబట్టి ప్రతి జడ్జిమెంట్ విషయంలో కానీ ప్రతి విషయంలో నిస్వార్థంగా, ఎందుకంటే ఈ అసోసియేషన్లో ఎవరు కూడా ఎటువంటి ధనాపార్జన కోసం ఇది చేయరు. అలాగే కేవలం క్రీడని ఒక ప్రామాణికతలు మెయింటైన్ చేయడం కోసం, అలాగే ఉచ్చ స్థాయికి తీసుకెళ్ళడం కోసమే కృషి చేస్తున్న ఏకైక సంస్థ ది ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్. అలాగే దీని తాలూకా అధ్యక్షులు శ్రీ సామ్ రమేష్ కుమార్ గారు, ఆయన కూడా మొట్టమొదటి తెలుగు వ్యక్తి జాతీయ స్థాయిలో అధ్యక్షుడు అయ్యారు. అది మనందరం కూడా గర్వించదగ్గ విషయం. సో వారు అనేకమైన కార్యక్రమాలకి, అంటే మన స్టేట్ నుంచి మన తెలుగు రెండు తెలుగు మాట్లాడే వ్యక్తులు కానీ, లేకపోతే అంటే జాతీయ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడం కోసం అనేక లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో ఈ సంస్థ ధనాపార్జన కోసం ఏర్పాటు చేసిన International bodybuilding affiliate and IBF judge and world class celebrity wellness consultant. I used to train Mr. Prabhas Garu, Allu Arjun Garu, Anushka Shetty Garu, and Venkatesh Garu, and many more. So what I am trying to convey ante bodybuilding is the mother event of all sports andi. ఎందుకు బాడీ బిల్డింగ్ చేయాలి అంటే మీరు జీవితంలో ఏ విధమైన క్రీడలోకి వెళ్ళాలన్నా, లేకపోతే జీవితంలో మీరు ఏ విధమైన సంకల్పం చేసుకోవాలన్నా ఫస్ట్ బాడీ బిల్డింగ్ అనేది చేయాలండి. బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళలోని శారీరక, మానసిక దృఢత్వం వల్ల వాళ్ళు ఆర్థికంగా అండ్ ఆధ్యాత్మికంగా కూడా బలపడతారని ఫ్లూయెంట్ సైన్స్ ఇది. సో మీరందరూ కూడా మీడియా మిత్రులు అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేయాలండి. అండ్ ఇంతకు ముందు మనం ఎక్సర్సైజ్ అంటే కొంచెం వాకింగ్ చేస్తున్నాం అండి, లేకపోతే యోగాకి వెళ్తారండి, లేకపోతే రన్నింగ్ చేస్తారండి అనేవారు. అండ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ కోచ్ అండ్ జడ్జ్ అండ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ వెల్నెస్ కన్సల్టెంట్ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే మీరు జిమ్లో జాయిన్ అవ్వండి, జిమ్కి వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజు రేపు ఏమైందంటే మన ఈ మోడర్న్ సొసైటీలో అందరికీ వెళ్ళి వాక్ చేయడానికి కానీ, లేకపోతే స్పెసిఫిక్గా వెళ్ళి ఒక రకమైన వ్యాయామం చేయడానికి కానీ అవకాశం ఉండట్లేదు, సిటీ బాగా డెవలప్ అయిపోవడం వల్ల. సో జిమ్స్ అన్ని ఏంటంటే ఇది ఇప్పుడు ఎక్సర్సైజ్కి సెంట్రల్ బాడీస్ అయిందండి. సో మీరు ఆ జిమ్కి వెళ్ళారంటే అక్కడ సర్టిఫైడ్ కోచెస్ ఉంటారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏం చేయొద్దని. అంటే మనకి ఏంటంటే మేల్స్లోనే అయినా ఫిమేల్స్లోనే అబౌవ్ 40 వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మజిల్ రేట్ తగ్గిపోతూ ఉంటుందండి బాడీకి. అందరూ డాక్టర్ కూడా ఏం చెప్తున్నారంటే మజిల్ అనేది మీ అసెట్. మనం బిల్డింగ్లు కట్టామా, పెద్ద పెద్ద మర్సిడీస్ బెంజ్లు, బిఎండబ్ల్యూలు కొన్నామా, అది తర్వాత విషయం అండి. ముందు మన బాడీని కాపాడుకోవాలి. సో మన మజిల్ని కాపాడుకోవడమే బాడీని కాపాడుకోవడం. మజిల్ ఉంటేనే బలంగా లోపల ఆర్గన్స్ కానీ మీ బోన్స్ కానీ ప్రాపర్గా వర్క్ అవుతాయి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ మీరు జిమ్కి వెళ్ళడం అనేది చాలా మంచి విషయం. ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో జిమ్కి వెళ్తే మీరు అక్కడ యాక్టివిటీస్ చేస్తారు ప్రాపర్గా, దెన్ దే గైడ్ యూ ద న్యూట్రిషన్ అండ్ ఆల్. సో మీరు హెల్తీగా ఉన్నప్పుడు మనం అందరం అన్ని పనుల్లోని సక్రమంగా రాణించగలుగుతాం. అండ్ ఐబీబీఎఫ్ గురించి చెప్పాలి అంటే ఐబీబీఎఫ్ చాలా పాత ఆర్గనైజేషన్ అండి. బాడీ బిల్డింగ్ పుట్టినప్పటి నుంచి ఏదైనా ఒక అసోసియేషన్ ఇండియాలో ఉంది అంటే అది ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్. సో వీఆర్ ఆన్ ఓల్డెస్ట్ అండి. మనం చెప్తాం కదా పాత వాళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తారు కదా. సో మనం పాత అసోసియేషన్ అనమాట మంది. అండ్ ఇప్పటికి కూడా కంటిన్యూస్లీ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో, వరల్డ్ స్టాండర్డ్లో మనం మెడల్స్ తెస్తున్నాం అంటే వీఆర్ వెరీ ఎథికల్ and we are very genuine. We are not focusing on the money to grab the money through these events and so we all are the professionally settled and financially settled. మేము మా జీవితంలో ఈ క్రీడ వల్లే ఇంత ఎత్తి ఎదిగాము. మేము బాడీ బిల్డర్లు కావడం వల్లే మా గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. మేము బాడీ బిల్డర్లు కావడం వల్లే మేము ఈ రోజు ఇలా ఆర్థికంగా స్థిరంగా ఉన్నాం. కాబట్టి మా నెక్స్ట్ జనరేషన్కి మేము ఏమైనా చేయాలన్న సంకల్పంతో రాజుగారే కానీ మీ అందరూ ఇక్కడ కూర్చుని అందరూ అండి. So we are not coming this for the personal image or financial benefits అండి. సో మేమైనా ఈ ఆర్గనైజేషన్ ఈ సొసైటీకి చేయాలి అండ్ మేమైనా సొసైటీని కాపాడాలి, లేకపోతే మా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ కాపాడుకోవాలన్న సదుద్దేశంతో వచ్చింది. కాబట్టి ఐబీపీఎఫ్ వాస్ట్ ప్రీ కాంపిటీషన్లో ఏదైతే ప్రెస్ మీట్లు పెడతారో ఇంతమంది మీడియా మిత్రులు రాలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆల్. అండ్ అందరూ కలిపి సపోర్ట్ చేయాలి అండ్ మన ఈవెంట్ చాలా గ్రాండ్ గా సక్సెస్ అవ్వాలండి. అండ్ శివాకి పర్సనల్ థ్యాంక్స్ చెప్తున్నాను. హార్ట్ అటాక్ రాదండి.
మనల్ని మనం చూసుకోకపోవడం హార్ట్ అటాక్ వస్తుంది. ప్రతి మనిషికి గుండె ఉంటుంది కదా, అది ప్రతి మనిషికి ఉండే రకరకాల ఏజ్ లో రకరకాల పరిస్థితుల్లో వేరే వేరేగా స్పందిస్తూ ఉంటుందండి. సో దాన్ని మనం ఎవ్రీ 6 months ఒకసారి బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి, హార్ట్ సంబంధించి కానీ ఓవరాల్ బాడీ టెస్టులు చేయించుకోవాలి. జిమ్కి వెళ్ళే ముందు కూడా టెస్టులు చేయించుకొని డాక్టర్తో పర్మిషన్ తీసుకొని జిమ్ జాయిన్ అవ్వాలి. అండ్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు కూడా ఎంత ఇంటెన్స్ మన బాడీ తీసుకుంటుంది అంటే మీ కోచ్ చెప్తారు. మనం ఎక్కడ యూట్యూబ్లోనో ఏదో చూసి మన సొంత నాలెడ్జ్ వాడి చేసినప్పుడే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అని మీరు చెప్పారు ఒక యాక్టర్ ఒక పొలిటీషియన్ కూడా అయిందని. బట్ అంటే బ్రదర్ ఒక 100 కేసులు చూసుకుంటే అండి ఎక్కడో 1-2 కేసులు ఇలా జరుగుతూ ఉంటాయి. హార్ట్ అటాక్ సపోజ్ ఒక 1000 మందికి జరిగింది అనుకోండి లాస్ట్ ఇయర్లో, అందులో ఒకరిద్దరు స్పోర్ట్స్ మెన్స్ ఉంటారండి. ఆ జిమ్కి వెళ్ళొచ్చు, లేకపోతే వేరే యాక్టివిటీ ఏదైనా చేయొచ్చు. మనం ఏంటంటే వాళ్ళ తాలూకా సోషల్ స్టేటస్ని పెట్టి మనం నోట్ చేస్తాం, ఈ ఫలానా వ్యక్తికి జరిగింది కాబట్టి ఎక్కువ మందికి తెలుస్తుందండి. బట్ ఎనీహౌ మీరు చెప్పిన క్వశ్చన్ కరెక్టే. మనం జిమ్కి వెళ్ళే ముందు డాక్టర్తో ఒకసారి సర్టిఫై చేయించుకొని వెళ్తే హెల్ప్ఫుల్ అండి. కార్డియోవాస్కులర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ అనువంశికతగా వస్తాయండి. అంటే ఇట్స్ ఆల్ జెనెటిక్స్ యాక్చువల్లీ. సో బిఫోర్ గోయింగ్ టు జిమ్ ఇట్ సెల్ఫ్ మనం కోచ్ ఏంటంటారంటే అనువంశికతగా ఎవరికైనా ఉన్నాయా మ్యాన్యువల్ హిస్టరీ తీసుకుంటారు. దాని ప్రకారం ట్రీట్మెంట్ వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీ సపరేట్. సో అట్లాగే అత్యధికమైన సంఖ్యలో బాడీ బిల్డర్లు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లా, ఎందుకంటే 26 జిల్లాల్లో ఈ బ్రాడ్కాస్ట్ అవుతుంది. మా 26 జిల్లాలో మా యూనిట్లు ఉన్నాయి. 26 జిల్లాల నుంచి కూడా అందరూ వస్తారు. సో ప్రతి జిల్లా నుంచి కూడా మీ ప్రాతినిధ్యం కూడా ప్రత్యేకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటే ప్రాధాన్యత అడుగుతుంది ఏంటంటే మీరు కొంచెం హైలైట్ చేసి, ఎందుకంటే యువకులు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కళను నిలబెట్టుకోవాల్సిన ట్రై చేస్తున్న కృషికి ఈ వంతు సహాయాన్ని అందించి అత్యధిక సంఖ్యలో అథ్లెట్స్ వచ్చి వైజాగ్ని కనువిందు కార్యక్రమంగా చేసేటట్టు చేయాలని మీ సహాయం పర్సనల్లీ థ్యాంక్ఫుల్ టు బౌన్సర్స్ అసోసియేషన్ అండి. బౌన్సర్స్ కూడా అథ్లీట్స్ అనండి. వాళ్ళు అథ్లీట్స్ గా ఉన్న తర్వాతనే